రూట్ మారింది, వేషం మారింది, భాష మారింది, సిద్ధాంతము మారింది. ఒకప్పుడు చెగువేరా పేరు వినిపించిన ఆ నోటి నుంచి ఇప్పుడు సనాతనం అనే మాట తప్ప మరో మాట వినబడని పరిస్థితి. అందుకే కంప్లీట్ లెఫ్టిస్ట్ భావజాలం నుంచి ఇప్పుడు పూర్తి రైటిస్ట్గా పవన్ ఎలా మారిపోయారు, తన సిద్ధాంతాలు, తన టర్న్లతో ఆయన సభ్య సమాజానికి ఇస్తున్న సందేశం ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం దీనికంటే సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే కరెక్టేమో. సరే, హోదా ఏదైనా పరిచయం అక్కర్లేని పేరు అయింది. ఆయనే ఒకప్పుడు రీల్పై పవర్ స్టార్గా ఉండి ఇప్పుడు రియల్గా పవర్లో ఉన్న పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ ఇప్పుడు పవనానంద స్వామీజీగా మారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన వేషధారణ కావచ్చు, మాట తీరు కావచ్చు. ఆయన పూర్తిగా కాషాయాధారిగా మారిపోయారు. ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వస్తుందంటే ఆయన జర్నీని మనం మొదటి నుంచి చూస్తున్నాం కాబట్టి. పవన్ పొలిటికల్ జర్నీలో చాలా మార్పులు ఉన్నాయి, అనేక టర్న్లు ఉన్నాయి. చెగువీరా, పవనిజం, మార్క్సిస్ట్ భావజాలాలంటూ తన మార్కు సిద్ధాంతాలతో యువతను ఆకర్షించిన పవన్ నేడు ఆ సిద్ధాంతాల నుంచి ట్రాక్ చేంజ్ అయ్యారనే డౌట్ వస్తుంది. ఎందుకంటే 7 సిద్ధాంతాలతో ఆయన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అందులో మెయిన్ పాయింట్ మతాల ప్రస్తావన లేని రాజకీయం. కానీ ఇప్పుడు ఆయన నోరు తెరిస్తే మతం తప్ప మరో మాట రావడం లేదు. చూస్తుంటే మెల్లగా తన సిద్ధాంతాలను తాను పూర్తిగా విరుద్ధమైన కాషాయ సిద్ధాంతాల వైపు మళ్ళుతున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ బీజేపీ సిద్ధాంతాలను తన భుజస్కంధాలపై మోస్తున్నాడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. As an average citizen of Bharat, of a nation, and as a practitioner of Sanatana Dharma, I came in front of you all. ఒక డిప్యూటీ సీఎం గానో, జనసేన పార్టీ అధ్యక్షుడు గానో నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ చూస్తుంటే పవన్ జర్నీని ఒకసారి రీక్యాప్ చేసుకోవాలనిపిస్తుంది. పవన్ ఎప్పుడు నోరు విప్పినా చెగువీరా, పోరాట పటిమ అనే పదాలు వినిపించేవి. అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఆయన ఊగిపోయే ప్రసంగాలు చేసేవారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి అధ్యక్షుడిగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నేతల పంచలూడగొడతానంటూ అప్పట్లో ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైంది. ఆయన బయటకు వచ్చారు. జనసేన పార్టీ ఏర్పాటు సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు ఇన్నిగా చాలా ఆవేశంగా, పోరాటమి ఊపిరిగా సాగుతానన్నారు ఆయన. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎన్డీఏకి మద్దతు పలికారు పవన్. 2014 ఎన్నికల్లో ఆ 2 పార్టీల తరఫున ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత 2018లో అటు టీడీపీ ఇటు బీజేపీతోనూ విభేదించి బయటకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కమ్యూనిస్టు సిద్ధాంతానికి వచ్చారు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ కమ్యూనిస్టుతో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయారు. జస్ట్ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నారు మొత్తం పోటీ చేసిన దగ్గర. ఆ తర్వాత ఆయన సిద్ధాంతం మరోసారి మారిపోయింది. మళ్ళీ లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వింగ్కు షిఫ్ట్ అయ్యారు. బీజేపీతో సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మళ్ళీ టీడీపీకి మద్దతు ఇస్తానంటూ ప్రకటించడం ఒక షాక్. ఆ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య వారధిగా ఉండి కూటమిని ఏర్పాటు చేయడం రెండో షాక్. సరే, ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచారు పవన్ కళ్యాణ్. సరే, ఇప్పటి వరకు చాలా సిద్ధాంతాలు మారాయి. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చారు. ఇక పాలనపై, ప్రజా సమస్యలపై, సంక్షేమంపై ఫోకస్ చేస్తారనుకుంటే పవన్ కాషాయం కట్టారు. తానే సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ స్వయం ప్రకటిత స్వామీజీలా మారిపోయారు. ప్రస్తుతం పవన్ను చూస్తున్న వారు ఎవరికైనా సరే ఆయన బీజేపీ లైన్లో నడుస్తున్నారా, ఆయన ఎజెండా బీజేపీదా అనే డౌట్ రాకుండా ఉండదు. నిజానికి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోడీ పవన్కి ఇచ్చిన గౌరవంతో లైన్ మారిపోయిందన్న టాక్ ఉంది. ఏ తిరుపతిలో అయితే ప్రత్యేక హోదా ఇవ్వకుండా 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ బీజేపీని విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి నుంచి బీజేపీ లైన్లో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు పవన్. బీజేపీ నేతలు కూడా వెళ్ళనంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ మీద వెళ్తున్నారు. సో కాలం మారింది. ఈ గ్యాప్లో పవన్ సిద్ధాంతం మారింది, వేషం మారింది, మాట మారింది. టోటల్గా పవనే మారిపోయారు. నిజానికి తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత పూర్తిగా కాషాయ వస్త్రధారణతో సనాతన ధర్మ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారు పవన్. అంతకుముందు ఈ స్థాయిలో లేదు, ఉంది కానీ తిరుమల లడ్డు వ్యవహారం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఆ రోజు నుంచి ఆయన వ్యవహార శైలి, ఆయన భాష, ఆయన కట్టుబట్ట అన్నీ మారిపోయాయి. అసలు హిందుత్వానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కొత్త స్వామీజీ వచ్చాడంటూ ఒక సెటైర్ వినిపిస్తోంది వైసీపీ నుంచి. పవన స్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున
ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక, ఓ బాబాజీ కెవ్వు కేక. గతంలో 3 పెళ్లిళ్లతో తీవ్ర విమర్శల పాలయ్యారు పవన్. ఇప్పటికీ ఆయన్ను ఆ వివాదం ఇంకా వెంటాడుతూనే ఉంది, ఇక మీదట కూడా వెంటాడుతుంది. విపక్షాలకు ఆయన గురించి ఉన్నటువంటి ఒక ప్రధాన ఆయుధం అది. ఇది చాలదన్నట్టు తన 3వ భార్య కూతురు పొలీనాతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి దానిపై తానే సంతకం చేసి తండ్రిగా కొత్త వివాదానికి తెరతీశారు పవన్. ఒక పక్క సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ ఇంకోవైపు డిక్లరేషన్పై ఎలా సంతకం చేస్తాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాటలు ఒకలా, చేతులు మరోలా. అసలు పవన్కి ఏమైందంటూ జనసేన పార్టీ లోపలే చర్చ జరుగుతోంది. ఇప్పుడు త్వరలో పూర్తిగా పవన్ స్వామీజీగా మారిపోతాడేమోననే భయం కూడా జనసేన కార్యకర్తలు, అంటే కింది స్థాయిలో ఉండే కార్యకర్తల్లో, అభిమానుల్లో కనబడుతుంది. గతంలో చెగోవెరా ఆదర్శాలను చెప్పిన పవన్ ఇప్పుడు అదే నోటితో ప్రవచనాలు చెబుతుంటే చాలామందికి డైజెస్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులయ్యారు. ఈవెన్ చెగోవెరా ఆదర్శాలు కావచ్చు, ఇతర లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు పవన్ ఆయన రెవల్యూషనరీ థాట్స్ కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ ఇదంతా కూడా చూసి ఆ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ ఆకర్షితులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, పవన్ అభిమానుల్లో కావచ్చు, జనసేన కార్యకర్తలు. ఇప్పుడు పవన్ ఏకంగా ఈ లైన్ తీసుకోవడంతో వాళ్ళకి డైజెస్ట్ అవ్వడం లేదు. బయట పార్టీ నేతలే కాదు, సొంత పార్టీ కార్యకర్తలే పవన్ కాదు పవనానంద స్వామి అనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. పవన్ పార్టీ పోటీ చేసిన 20 స్థానాల్లో అన్నింట్లో గెలిపించారు ప్రజలు. ఆ గెలుపుతో ఆయనకు బాధ్యత పెరిగింది. దీనికి తోడు ఆయన సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి. అలాంటి హోదాలో ఉన్న ఆయన ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. కానీ ఆయన మాటలు, చేతలు ఊసరి వెళ్ళిలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కోలా మారిపోతున్నాయనేది వాళ్ళ ఉద్దేశం. పోనీ సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత ఆయనే చేపట్టాలంటే ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు. ప్రధానంగా అసలు దానికోసం పుట్టిన పార్టీలే ఉన్నాయి. బీజేపీ నేతలు వాళ్ళు అసలు పోరాటం తెల్లారి చేసే పోరాటాలు వాళ్ళకి అప్పచెప్పొచ్చు, వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి. హిందూ సంఘాలు ఉన్నాయి ఇంకో పక్కన, వాళ్ళందరూ ఇప్పుడు ఫెయిల్ అయ్యారా? అందుకే ఇప్పుడు మీరు వచ్చి బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారనే ప్రశ్నలు చాలామంది నుంచి వస్తున్నాయి. ప్రజలు ఇవన్నీ గమనించడం లేదనుకోవడం అనేది పొరపాటు. ప్రజలు దీన్ని ఓ రాజకీయ ఎత్తుగడిగా చూస్తున్నారనే విషయం ఆయనకు అర్థమవుతుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఒకవేళ అర్థమైనా మళ్ళీ ఎన్నికల వరకు కొత్త సిద్ధాంతంతో వచ్చినా ప్రజలు పెద్దగా పట్టించుకోరనుకుంటున్నారు. ఆయన మదిలో ఆలోచన ఏంటి, ఆయన ఎజెండా ఏంటి, ఆయన విజన్ ఏంటి అనేది ఎప్పటికి తెలుస్తుందో అర్థం కావడం లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.